సూపర్ 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 అదరగొట్టాడు అలా. నేనైతే డిసప్పాయింటెడ్ అయినా డబుల్ స్మార్ట్ శంకర్కి అయితే. అంటే ఇప్పుడు కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ అయితే దాన్ని సీక్వెల్ చేసేస్తున్నారు. లైక్ మనకి కిక్ హిట్ అయిందని కిక్ 2 అని, గబ్బర్ సింగ్ హిట్ అయిందని సర్దార్ గబ్బర్ సింగ్ అని. సో డీజే టిల్ హిట్ అయిందని డీజే టిల్ 2 అదొక్కటి సక్సెస్ అయింది. ఫస్ట్ పార్ట్ హిట్ అయినా సెకండ్ పార్ట్ ప్రతిదీ ఆల్మోస్ట్ ఫెయిల్ అయిపోయి 90%. అందులో డబుల్ స్మార్ట్ శంకర్ ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే పూరి జగన్నాథ్ మార్క్ కంప్లీట్లీ మిస్సింగ్ అన్న. లైగర్ కంటే చాలా బెటర్ అనిపిస్తుంది ఇదైతే కన్ఫామ్గా. బట్ ఇది కూడా చాలా డిసప్పాయింట్మెంట్ చేస్తుంది. ఇస్మార్ట్ శంకర్తో రామ్ని యూటిలైజ్ చేసినట్టు ఇందులో సరిగ్గా యూటిలైజ్ చేయాల. క్యాస్టింగ్ అదరగొట్టారు కానీ సంజయ్ దత్ గారిని. బట్ సంజయ్ దత్ గారిని కూడా ఆడుకున్నట్టు అయ్యింది. లాస్ట్లో క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటి బాగుంటుంది. సేమ్ ఇందులో క్లైమాక్స్లో కూడా శివత అదే క్లైమాక్స్ యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ పార్ట్లో ఉన్న క్లైమాక్స్ యాజ్ టీస్ పెట్టేసాడు అనిపించింది నాకైతే. అండ్ సాంగ్స్ అయితే మాత్రం భయ ఇంకో ఇస్మార్ట్ శంకర్లో సాంగ్స్ చాలా బాగుంటాయి. ఇందులో సాంగ్స్ గురించి మాట్లాడుకోవడమే బెటర్. డబల్ స్మార్ట్ శంకర్ మూవీ ఇప్పుడు చూసిన భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పూరి సార్ డయట్ ఫ్యాన్ని. బట్ యాజ్ ఎ డయట్ ఫ్యాన్గా చెప్పట్లేదు, కామన్ మ్యాన్గా చెప్తున్నా. సినిమా మాత్రం సూపర్ ఉంది. ఎవరైతే పూరి సార్ కోసం అయిపోయింది, పూరి సార్ పని అయిపోయింది, ఇంకా ఆయన ఏం తీయడు, బాంబేకి వెళ్ళిపోయిండు, ఆయన పని అయిపోయింది, ముసలోడు అయిపోయింది అని అన్నారు. అట్లా అనుకున్న వాళ్ళు వచ్చి ఈ మూవీ చూస్తే వాళ్ళకే అర్థమవుతుంది. అంటే పూరి సార్ మార్క్ కనిపించింది. ఒక్క మాట చెప్పాలంటే పూరి సార్ కమ్బ్యాక్ ఈ మూవీతోని. సో సెకండ్ థింగ్ ఏంటంటే ఈ మూవీలో అన్నీ ఉన్నాయి. కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, రొమాన్స్ ఉంది, ఎంటర్టైన్మెంట్. సంజు బాబా అపీరియన్స్ని పెట్టి ఎక్సలెంట్ చేశారు. స్మార్ట్ శంకర్.